పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ పేరు మీద చెత్త రికార్డు నమోదైంది. 2024 టీ20 ప్రపంచ కప్లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో బాబర్ అజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దీంతో బాబర్ అజమ్ పేరుపై అవాంఛనీయమైన రికార్డు నమోదైంది. అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లపై ఓడిపోయిన ప్రపంచంలోని తొలి కెప్టెన్ గా బాబర్ అజమ్ నిలిచాడు. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ జట్టు అమెరికాపై ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కు విజయానికి బలమైన పోటీదారుగా భావించారు. కానీ యుఎస్ఏ జట్టు బాబర్ అజమ్ జట్టుకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు పోరాటం చేసిన పాక్ మ్యాచ్ ను గెలవలేకపోయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లోనూ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన అమెరికా బాబర్ సేనకు భారీ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ సాధారణ ఆట తీరుతో 20 ఓవర్లలో 159 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా అమెరికా 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు చేరుకుంది. ఈ ఓటమి తర్వాత బాబర్ అజమ్ పేరిట అవాంఛనీయమైన రికార్డు నమోదైంది. 2022 టీ20 ప్రపంచ కప్లో బాబర్ అజమ్ సారథ్యంలో జింబాబ్వేపై పాకిస్తాన్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2023 వన్డే ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చాలా సులభంగా ఓడించింది. టీ20 ప్రపంచ కప్లో ఆరంభంలో టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ వెళ్లిన పాకిస్తాన్ జట్టు అక్కడ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత అమెరికాపై కూడా ఓటమి చవి చూసింది. ఈ రికార్డు ఖచ్చితంగా బాబర్ అజమ్ కి కూడా నచ్చదు. అతను కెప్టెన్ గా తిరిగి వచ్చినప్పటి నుంచి ఏదీ కలిసి రావడం లేదు. పాక్ జట్టు వరుసగా ఓటములను ఎదుర్కోవాల్సి వచ్చింది.